మర్చాండైజింగ్ మేనేజ్మెంట్ పార్ట్ 1లో మర్చాండైజింగ్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, మరి అదేవిధంగా మర్చాండైజింగ్ మేనేజ్మెంట్లో టర్న్ ఓవర్ రేషియో అంటే ఏమిటి, అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, అదేవిధంగా మర్చాండైజింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఫైనాన్స్ లెవెల్లో ఏ విధంగా ఉంటాయి, సప్లయర్ లెవెల్లో ఏ విధంగా ఉంటాయి అనే వాటిని గురించి చూడడం జరిగింది. మరియు అదేవిధంగా మర్చాండైజింగ్ మేనేజ్మెంట్ యొక్క సోర్సెస్ ఏంటి, హోల్సేల్, తర్వాత రిటైలర్, సప్లయర్స్, అదేవిధంగా ఇంపోర్ట్స్ అనే అటువంటి అంశాలను గురించి చర్చించడం జరిగింది. ఈరోజు మర్చాండైజింగ్ మేనేజ్మెంట్ పార్ట్ 2లో విజువల్ మర్చాండైజింగ్ అంటే ఏమిటి, వాటి యొక్క విధులు ఏంటి అనేటువంటి అంశాన్ని గురించి చర్చిద్దాం. విజువల్ మర్చాండైజింగ్ కనుక చూసినట్లయితే, విజువల్ అంటే రిలేటింగ్ టు ద సెన్స్ ఆఫ్ సైట్, కంటికి కనిపించేటువంటిది ఏదైతే ఉంటుందో చూపు దృశ్యాన్ని మనం విజువల్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మర్చాండైజింగ్ మీనింగ్ కనుక చూసినట్లయితే, మర్చాండైజింగ్ ఈజ్ ఏ మార్కెటింగ్ ప్రాక్టీస్ ఇన్ విచ్ ద బ్రాండ్ ఆర్ ఇమేజ్ ఫ్రమ్ వన్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ యూజ్డ్ టు సెల్ అనదర్. సో మనకి ఇక్కడ ఏమని తెలియజేస్తుంది, ఒక బ్రాండ్ యొక్క ఇమేజ్ని కానీ, తర్వాత లేకుంటే వస్తువు యొక్క ఇమేజ్ని కానీ, లేకుంటే సర్వీస్ యొక్క ఇమేజ్ను కానీ తెలియజేస్తుంది అనే అర్థం. విజువల్ మర్చాండైజింగ్ అనగా ఏమి? Visual merchandising is the practice of designing and displaying merchandise in a retail setting with the goal of engaging shoppers and boosting sales. This is done by creating displays that accentuate a product's appearance, features, benefits, and uses in a visually compelling way. విజువల్ మర్చాండైజింగ్ అంటే దుకాణదారులను నిమగ్నం చేయడం మరియు అమ్మకాలను పెంచే లక్ష్యంతో రిటైల్ నేపథ్యంలో సరుకులను రూపకల్పన చేయడం మరియు ప్రదర్శించడం, ఉత్పత్తి యొక్క రూపాన్ని, లక్షణాలను, ప్రయోజనాలను, ఉపయోగాలను దృశ్యమానంగా చూపించే డిస్ప్లేలను సృష్టించడం ద్వారా విజువల్ మర్చాండైజింగ్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, విజువల్ మర్చాండైజింగ్ అంటే అమ్మకందారులు ఎవరైతే ఉంటారో, షాపింగ్ మాల్స్ ఎవరైతే పెట్టారో వారిని పూర్తిగా వాటిలో నిమగ్నం చేయడం. మరి ఎందుకు నిమగ్నం చేస్తారు? అమ్మకాలను పెంచేటువంటి ఉద్దేశంతో. మరి సరుకు ప్రదర్శన ఏ విధంగా చేయాలి, స్టాక్ ప్రదర్శన ఏ విధంగా చేయాలి, వాటి యొక్క ఏ విధంగా చేస్తే వాటి యొక్క ప్రయోజనాలు, వాటి యొక్క యూజెస్, వాటి యొక్క ఫీచర్స్, లక్షణాలను, వాటి యొక్క ఉపయోగాలు వినియోగదారుడు చూడగానే ఏ విధంగా ఆకర్షిస్తాడు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని విజువల్ మర్చాండైజింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మన పిక్చర్లో కనుక చూసినట్లయితే చూడండి, ఒకటి ఫస్ట్ వన్ వచ్చి షెల్వింగ్ అని ఉంటుంది. షెల్వింగ్ అంటే ర్యాక్స్. అంటే ర్యాక్స్ మనకు ఈ విధంగా టేబుల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో స్టెప్ బై స్టెప్ 1 నుంచి ఒక 4-5 స్టెప్స్ ఉండడం జరుగుతుంది. అక్కడ మనకు ర్యాక్స్ కూడా రకరకాల తయారు చేస్తారు. ఒకటి ఐరన్ ద్వారా, అల్యూమినియం ద్వారా, గ్లాసెస్ ద్వారా డిస్ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది షెల్వింగ్ అని పిలవడం జరుగుతుంది. హ్యాంగింగ్ అని అంటే హ్యాంగర్కి కానీ లేదా క్లిప్స్ పెట్టి కానీ కొంచెం మనకు హ్యాంగింగ్ పైకి తగిలేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫోల్డింగ్ అంటే క్రమబద్ధంగా ఐరన్ చేయబడి వాటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. పెగ్గింగ్ అంటే ఒక రింగ్ కానీ లేదా ఒక స్కేల్ లాంటి వస్తువు కానీ యాంగ్లర్కు తగిలించి వాటిని మళ్ళీ స్కేల్కు తగిలించడం జరుగుతుంది. దాన్ని పెగ్గింగ్ అని పిలుస్తాం. డంపింగ్ అంటే కుప్పలుగా పోయడం.
డంపింగ్ అనేది ఎక్కువగా హోల్సేల్లో వినియోగిస్తాం. హ్యాంగింగ్, తర్వాత పెగ్గింగ్, ఈ షెల్వింగ్ కేవలం రిటైల్ అండ్ హోల్సేల్లో ఉపయోగించడం జరుగుతుంది. ఫోల్డింగ్ కూడా ఎక్కువ శాతం దీంట్లోనే యూజ్ చేస్తాం. రిటైల్లో ప్లస్ హోల్సేల్లో కూడా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. The key point is that visual merchandising is not just about making products look good. It's about presenting them in a way that drives tangible increases in revenue. ముఖ్య విషయం ఏమిటంటే విజువల్ మర్చండైజింగ్ అనేది ఉత్పత్తులను చక్కగా చూపడం మాత్రమే కాదు, ఇది ఆదాయంలో స్పష్టమైన పెరుగుదలకు దారి తీసే విధంగా ప్రదర్శించడం. మనం విజువల్ మర్చండైజింగ్ అంటే కేవలం వస్తు సేవల్ని ఆకర్షణీయంగా ప్రదర్శించడమే కాదు, ఇది ఆ ఆకర్షణీయంగా ప్రదర్శించడంతో పాటు ఉత్పత్తిదారుని మరియు వినియోగదారుని యొక్క ఆదాయంలో పెరుగుదలకు దారి తీసే విధంగా ప్రదర్శించడం అనేది జరుగుతుంది. We tend to think about visual merchandising in terms of how products are displayed in a store via window displays, mannequins, signage, interactive experiences, etc. That's certainly true, but with the rise of omni-channel retail, strong visual merchandising must also extend to online channels. విండో డిస్ప్లేలు, బొమ్మలు, సంకేతాలు, ఇంటరాక్టివ్ అనుభవాలు మొదలైన వాటి ద్వారా దుకాణంలో ఉత్పత్తులు ఏ విధంగా ప్రదర్శించబడుతున్నాయో దానిపై మేము విజువల్ మర్చండైజింగ్ గురించి ఆలోచించడం జరిగింది. ఇది ఖచ్చితంగా నిజం, కానీ ఓమ్ని ఛానల్ రిటైల్ పెరుగుదలతో బలమైన విజువల్ మర్చండైజింగ్ కూడా ఆన్లైన్ వరకు విస్తరించాలి. చూడండి, ఇందులో మనకు చూసినట్లయితే విండో డిస్ప్లే అంటే బొమ్మలు మీన్స్ ఇక్కడ డ్రెస్సింగ్ డాల్స్, వాటిని మాన్నిక్విన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. సంకేతాలు అంటే సింబల్స్, ఇంటరాక్టివ్ మొదలైన వాటి ద్వారా దుకాణంలో ఉత్పత్తులు ఏ విధంగా ప్రదర్శించబడుతున్నాయో. అంటే మనకు మాన్నిక్విన్స్ దాదాపుగా ఎక్కువ శాతం వినియోగదారుల పైన ప్రభావితం చూపిస్తాయి. తమన్నా కానీ, లేకుంటే కాజల్ అగర్వాల్ కానీ, లేదా ప్రభాస్ కానీ వారి యొక్క డ్రెస్సింగ్ డాల్స్ వినియోగించి వాటికి వాళ్ళు ఏ సినిమాలో అయితే డ్రెస్సెస్, ఎలాంటి డ్రెస్సెస్ వాడడం జరిగిందో ఆ డ్రెస్సెస్ కనుక మనం ప్రదర్శించినట్లయితే వినియోగదారుడు తన యొక్క రూపాన్ని ఆ డ్రెస్సింగ్ డాల్స్లో చూసుకొని ఆ వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం లేకపోలేదు. సో కాబట్టి డ్రెస్సింగ్ డాల్స్ అనేటువంటి వినియోగదారునికి మంచి ఎక్స్పీరియన్స్ను కలుగజేస్తాయి. మరియు డ్రెస్సింగ్ డాల్స్, ఈ మాన్నిక్విన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే మనకు షాపింగ్ మాల్స్లో ప్రదర్శించడం కాకుండా ఆన్లైన్లో కూడా వాటిని ప్రదర్శింపజేస్తే ఆన్లైన్లో కూడా సేల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక న్యూ టాపిక్, ఫంక్షన్స్ ఆఫ్ ద విజువల్ మర్చండైజర్. విజువల్ మర్చండైజర్ యొక్క విధులు ఏమిటి అని కనుక చూసినట్లయితే, ఏ విజువల్ మర్చండైజర్ టేక్స్ కేర్ ఆఫ్ ద విండో డిస్ప్లే రిప్రజెంటింగ్ ఏ సీజనల్ థీమ్ విత్ mannequins, the arrangement of merchandise according to concept stories. We decorate the window display in such a way that customer gets excited by the brand and increase the walk lines. దృశ్య వ్యాపారి యొక్క విధులు కాన్సెప్ట్ స్టోరీల ప్రకారం సరుకుల అమరికను మాన్నిక్విన్స్తో కాలానుగుణ ఇతివృత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విండో డిస్ప్లేను ఒక విజువల్ మర్చండైజర్ చూసుకుంటాడు. విజువల్ మర్చండైజర్ ఏం చూస్తాడు? ముఖ్యంగా మనము షాపింగ్ మాల్స్లో కనుక ఎంట్రీ కాగానే మనం షాపింగ్ మాల్స్లో లెఫ్ట్ వైపు చూస్తామా, రైట్ వైపు చూస్తామా అని కనుక పరిశీలించినట్లయితే ఇండియన్ సైకాలజీ ప్రకారం ఎక్కువ శాతం రైట్ వైపే చూస్తాడు. కాబట్టి రైట్ వైపు ఉండేటువంటి విండోస్ కానీ, రైట్ వైపు ఉండేటువంటి డిస్ప్లేలు కానీ వినియోగదారుని పైన ఎక్కువగా ప్రభావితం చూస్తాయి.
కాబట్టి వాటిని సక్రమంగా సరి అయిన వేలో, సరి అయిన దారిలో మనం ఆ విండోస్‌ని వివిధ రకాల వస్తువుల ద్వారా ప్రదర్శించాలి. తద్వారా మన షాపింగ్ మాల్స్ పైన ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పరిచేందుకు మనకు తోడ్పడుతుంది. దీన్ని ఎవరు చూస్తారు? మరి ఏ విధంగా ప్రదర్శించాలి? ఆ మానిక్విన్స్ గాని, అంటే డ్రెస్సింగ్ డాల్స్ గాని, తదితర వస్తువుల్ని అంటే దాని ప్లాన్ ఎవరు జేయాలంటే విజువల్ మర్చండైజరే. విజువల్ మర్చండైజర్ డిస్‌ప్లేతో పాటు ఇంకేం జూస్తాడు? విజువల్ మర్చండైజర్ ఆల్సో స్పెండ్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ట్రైనింగ్ the store staff on how to place merchandise. He also trains the staff to follow instruction manuals and advise them and what should go on the rack and be displayed on the floor. He sets the color scheme of the floor. ఒక విజువల్ మర్చండైజర్ కూడా మర్చండైజ్ను ఎలా ఉంచాలో స్టోర్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తాడు. అందువల్ల సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ అనుసరించడానికి శిక్షణ ఇస్తాడు మరియు ర్యాక్లో సరుకు ఏ విధంగా సర్దాలో సలహా ఇస్తాడు. అతను రంగు పథకాన్ని సెట్ చేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే మనకు విజువల్ మర్చండైజరు స్టోర్ సిబ్బందికి శిక్షణ ఇస్తాడు. ఏ విధంగా శిక్షణ ఇస్తాడు? ఏ కలర్ అట్రాక్టివ్గా ఉంటాయి, ఏ కలర్ రఫ్ కలర్, ఏ కలర్ సాఫ్ట్ కలర్, ఏది విజువల్కు చాలా సక్రమంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని, ఏ వస్తువు ఎక్కడ మనకు ప్రదర్శిస్తే ఎక్కువగా వినియోగదారుని అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనకు విజువల్ మర్చండైజర్ క్రింది స్థాయి సిబ్బందికి తెలియజేస్తాడు. ఆ ప్లాన్ తయారు చేసి ఇస్తాడు. దాని ప్రకారమే వస్తువులను మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో విజువల్ మర్చండైజర్ అనేటువంటి వ్యక్తి మనకు విండో డిస్ప్లే మరియు తర్వాత సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. It takes a calm and slow moving merchandise and makes sure it get prominence through better lighting and display. The merchandiser takes action for window dressing, lighting, racks, color, music system and floor cleaning, dressing dolls and so on. ఇది కాల్ మరియు నెమ్మదిగా కదిలే మర్చండైజ్ తీసుకుంటుంది మరియు మెరుగైన లైటింగ్ మరియు ప్రదర్శన ద్వారా ప్రాముఖ్యతను పొందేలా చేస్తుంది. విండో డ్రెస్సింగ్, లైటింగ్, ర్యాక్స్, కలర్, మ్యూజిక్ సిస్టమ్ మరియు ఫ్లోర్ క్లీనింగ్, డ్రెస్సింగ్ బొమ్మలు మొదలైన వాటి కోసం వ్యాపారి చర్య తీసుకుంటాడు. ఎవరు? విజువల్ మర్చండైజ్. ఇందులో చూసుకున్నట్లయితే ఒక్కొక్క పాయింట్ చూద్దాం. మెరుగైన లైటింగ్ చూడండి, వస్తువు ఎంత క్వాలిటీ, ఎంత కలర్ఫుల్, ఎంత బాగా తయారు చేసినప్పటికీ మనము కరెక్ట్ లైటింగ్ కనుక యూజ్ చేయనట్లయితే వస్తువు డిస్ప్లే అనేది కరెక్ట్ విధంగా ప్రదర్శించడం అనేది జరగదు. మరి ఎక్కువ ఓవర్ లైటింగ్ ఉండకూడదు, అదేవిధంగా లైటింగ్ తక్కువగా ఉండకూడదు. ఎంత ఉండాలనో అంత ఫోకల్ లైటింగ్, ఫోకల్ అంటే కేంద్రీకృత లైటింగ్ అనేది ఉండేటట్లు చూసుకోవాలి. ఇది ప్లాన్ చేసేది ఎవరు? విజువల్ మర్చండైజర్. మరియు విండో డ్రెస్సింగ్. విండో డ్రెస్సింగ్ అంటే మనకు తెలుసు, విండోస్ వద్ద చాలా నీట్గా ఉండాలి మరియు ఆహ్లాదకరమైనటువంటి వస్తువుల్ని ప్రదర్శింపచేయాలి. ర్యాక్స్ అండ్ క్లీన్గా ఉండాలి. అంటే ర్యాక్స్ను మనం ఏర్పాటు చేసేటప్పుడు రకరకాలు ఉంటాయి. గ్లాసెస్ కొన్ని వస్తువులను, కొన్నిటికి స్టీల్ రాడ్స్ను, కొన్నిటికి ఇనుప అంటే ఐరన్కి సంబంధించినటువంటి ర్యాక్స్ మనం డిస్ప్లే చేస్తాం. కలర్ వచ్చేసి ఏ కలర్ ఎక్కడ ప్రదర్శితం చేయాలి. సపోజ్ మానిక్విన్స్ ఉన్నాయి, వాటికి ఏం తీసుకోవాలి? అట్రాక్టివ్ఫుల్ ఉండేటువంటి కలర్ను తీసుకోవాలి. ఎందుకనంటే మనం డిస్ప్లే చేసినప్పుడు అవి వాటి యొక్క కలర్ అనేటువంటి షాప్ ముందు డిస్ప్లే చేసినప్పుడు వాటి యొక్క కలర్ అనేది రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. వారానికి ఒకసారి కానీ లేకుంటే 2 వీక్స్ ఒకసారి డ్రెస్సెస్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. మరియు అదేవిధంగా అట్రాక్టివ్ కలర్స్ని వినియోగించాలి. ఆ విధంగా. తర్వాత మ్యూజిక్ సిస్టంలో ఏంటంటే ఒక యోగా మ్యూజిక్ లాంటిది కానీ లేదా లిరిక్స్ కానీ వినియోగించాలి. అట్లు కాకుండా డీజే సౌండ్స్ అలాంటివి పెడితే వినియోగదారుడు
ప్రణగోణ ధ్వనిగా భావించేటువంటి అవకాశం ఉంటుంది. 4 ఫ్లోర్ క్లీనింగ్. ఫ్లోర్ క్లీనింగ్ నీట్గా ఉండాలి. లెజాల్ ద్వారా కానీ మరే విధమైనవి కానీ వినియోగించి క్లీన్ చేయాలి. తద్వారా వినియోగదారునికి మనం షాపింగ్ మాల్స్లో ఎంట్రీ కాగానే ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి స్మెల్, పర్ఫ్యూమ్ మాదిరిగా అతనికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డ్రెస్సింగ్ బొమ్మలు మొదలైన వాటి కోసం వ్యాపార చర్య. వీటన్నింటి గురించి కూడా రోజువారీ చర్య తీసుకోవాలి. ఎవరు? విజువల్ మర్చెండైజర్. ఇప్పుడు విండో డ్రెస్సింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లైటింగ్ సంబంధించి, ర్యాక్స్ సంబంధించి, కలర్ సంబంధించి, ఫ్లోర్ క్లీనింగ్ సంబంధించి విజువల్ మర్చెండైజర్ చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మర్చెండైజర్. The first one, planning. Though the merchandiser may not be directly involved in the actual purchase of the merchandise, they formulate the policies for the areas in which they are responsible. వ్యాపారి యొక్క విధులు మరియు బాధ్యతలు. ప్రణాళిక. సరుకుల వాస్తవ కొనుగోలులో వ్యాపారి ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చు. వారు బాధ్యత వహించే ప్రాంతాలకు విధానాలను రూపొందిస్తారు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ప్లానింగ్ ఎవరు తయారు చేస్తారు? విజువల్ మర్చెండైజర్. విజువల్ మర్చెండైజ్ సంబంధించి ప్లానింగ్ తయారు చేస్తాడు. అతను అమ్మకాలలో ప్రత్యక్షంగా పాలు పంచుకోడు, కానీ అమ్మకాలను పెంపొందించేందుకు కావలసినటువంటి పాలసీలు మేకింగ్లో, విధానాలను రూపొందించడంలో ప్రధాన పాత్ర వహిస్తాడు. కాకపోతే ఇతని పాత్ర అనేది డార్మెంట్ గా కనబడుతుంది, కానీ యాక్టివ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టింగ్. డైరెక్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ మర్చెండైజ్ దట్ he will guide and train buyers as and when the need arises. Inspiring commitment and performance in the part of the buyers is necessary. విజువల్ మర్చెండైజర్ దర్శకత్వం. ఇది మర్చెండైజర్ యొక్క చాలా ముఖ్యమైన పని. అతను అవసరమైనప్పుడు మరియు కొనుగోలుదారునికి మార్గనిర్దేశకం చేస్తాడు మరియు శిక్షణ ఇస్తాడు. కొనుగోలుదారుల విభాగంలో నిబద్ధత మరియు పనితీరును ప్రేరేపించడం అవసరం. సో డైరెక్టింగ్ అనేది మర్చెండైజర్ యొక్క ఒక ముఖ్యమైన విధి అని చెప్పవచ్చు. యాక్చువల్గా సిబ్బంది ఏ విధంగా వర్క్ చేస్తున్నాడో పరిశీలిస్తూ చూస్తూ ఉంటాడు, కానీ కొన్ని సందర్భాల్లో కొనుగోలుదారునికి గైడ్ చేసేందుకు, కొనుగోలుదారునికి లబ్ధి పొందేటట్లు చేయడం జరుగుతుంది. సిబ్బందికి శిక్షణ ఇస్తాడు, కొనుగోలుదారునితో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయి కొనుగోలు చేసేటట్లు కూడా చేయడం జరుగుతుంది. ప్లానింగ్ అండ్ డైరెక్టింగ్. కోఆర్డినేటింగ్. Usually merchandise managers supervise the work of more than one buyer. Hence they need to coordinate the buying effort in the terms of how well it fits in with the store image and with the other products being bought by buyers. సమన్వయం. సాధారణంగా మర్చెండైజ్ మేనేజర్ ఒకటి కంటే ఎక్కువ కొనుగోలుదారులు లేదా బయ్యర్స్ పనిని పర్యవేక్షిస్తాడు. అందువల్ల వారు స్టోర్స్ ఇమేజ్ మరియు ఇతర ఉత్పత్తులను కొనుగోలుదారులు కొనుగోలు చేయడంలో ఇది ఎంతవరకు సరిపోతుంది అనే దానిపై వారు కొనుగోలు ప్రయత్నాన్ని సమన్వయం చేసుకోవాలి. సాధారణ మర్చెండైజ్ మేనేజర్ ఒకరి కంటే ఎక్కువ మంది కొనుగోలుదారులను పర్యవేక్షిస్తూ ఉంటాడు. కోఆర్డినేటింగ్ అంటే సమన్వయించడం. సమన్వయం అంటే ముందుగా నిర్ణయించినటువంటి లక్ష్యాల ప్రకారం పని జరుగుతుంది లేని ఎక్కడైనా అబ్స్టాకిల్స్ అంటే ఇబ్బందులు ఏర్పడితే ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఏ విధంగా వాళ్ళందరినీ ఒక త్రాటిపైన నడిపించాలి అనేటువంటిది మనకు విజువల్ మర్చెండైజర్ చేయడం జరుగుతుంది. ఉత్పత్తిదారులను, కొనుగోలుదారులను
తర్వాత సిబ్బందిని, వీళ్ళందరిని లక్ష్యం వైపు దూసుకెళ్లే విధంగా విజువల్ మర్చెండైజర్ చూస్తాడు. విజువల్ మర్చెండైజర్ యొక్క ఫంక్షన్స్ లో కంట్రోలింగ్, assessing not only the merchandise performance but also the buyer's performance as well as buying behavior is part of the merchandise manager job. Buying performance may be evaluated on the basis of net sales, maintained markup percentage, is markdown percentage, gross margin percentage, and stock turn. This is the necessary to provide control and maintain high performance result. నియంత్రించడం, మర్చెండైజింగ్ పనితీరును మాత్రమే కాకుండా కొనుగోలుదారుల పనితీరును కొనుగోలు చేయడం మర్చెండైజింగ్ మేనేజర్ ఉద్యోగంలో భాగం. కొనుగోలు పనితీరును నికర అమ్మకాల ఆధారంగా అంచనా వేయవచ్చు. మార్కప్ శాతం, మార్క్డౌన్ శాతం, స్థూల మార్జిన్ శాతం మరియు స్టాక్ టర్న్ ఇది నియంత్రణ మరియు నిర్వహించడం అధిక పనితీరును ఫలితాలను అందించడానికి అవసరం. చూడండి, కంట్రోలింగ్ అని అంటే ఇది నెగిటివ్గా మనం అర్థం చేసుకోకూడదు, పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. ఎంత కంట్రోల్గా ఉన్నట్లయితే అంత లక్ష్యం అనేది త్వరగా మనం చేరడం అనేది జరుగుతూ ఉంటుంది. మర్చెండైజింగ్ మేనేజర్ కొనుగోలుదారుల పనితీరును మరియు అమ్మకందారుల పనితీరును పర్యవేక్షించడం జరుగుతుంది. కొనుగోలుదారుల పనితీరు అనంటే ఇప్పుడు షాప్కు మాల్స్కు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి వస్తు సేవలను కొనుగోలు చేయడు, కానీ కొనుగోలు చేసేటువంటి బాధ్యత సేల్స్ మెన్ది. మరి ఎంతమంది కొనుగోలుదారులు కొనుగోలు చేశారు అనేది ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ గుర్తిస్తామని కనుక చూసినట్లయితే, అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ మంది కొనుగోలు చేశారని అర్థం. ఇక తక్కువ అమ్మకాలు కనుక ఉన్నట్లయితే తక్కువ కొనుగోలుదారులు కొనుగోలు చేశారని నిర్ధారించవచ్చు. ప్రతిరోజు ఒక మార్కప్ శాతం, మార్క్డౌన్ శాతం అని ఉంటుంది. మార్కప్ శాతం అంటే మినిమం లెవెల్ కంటే కొంచెం ఎక్కువ శాతం పెట్టి అంతవరకు మన అమ్మకం చేయించగలగాలి. మార్క్డౌన్ అంటే ఎంత సేల్స్ తగ్గినా కానీ ఆ పాయింట్ కంటే తగ్గడానికి వీలు లేదు. తగ్గినట్లయితే మనకు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కప్ శాతం, మార్క్డౌన్ శాతం అనేది మన టార్గెట్స్గా పెట్టుకుని వస్తు సేవల్ని అమ్మకాలను చేయడం జరుగుతుంది. సో దాంట్లో మనకు మార్కప్ శాతం కంటే ఎక్కువగా అమ్మినాం అనుకోండి, మనకు ఎక్కువగా మార్జిన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. మార్క్డౌన్ శాతం కంటే తక్కువగా కనుక అమ్మకాలు చేసినట్లయితే మనకు లాసెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నియంత్రణ అనేది సంస్థ యొక్క నిర్వహణ పనితీరును కొలుస్తుందని చెప్పవచ్చు. కాబట్టి మంచి నియంత్రణ అనేటువంటిది అధిక ఫలితాలను సాధించేందుకు తోడ్పడుతుంది. మర్చెండైజర్ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో తీసుకున్నట్లయితే ప్లానింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, కోఆర్డినేటింగ్ అనేటువంటి ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకొని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు డ్యూటీస్ ఏమి ఉంటాయి? విధులు అనేవి ఖచ్చితంగా ఇవి చేయాలి అనేటువంటిది కాదు, కానీ చేసినట్లయితే ఇంకా మన యొక్క పనితీరు అనేది, విజువల్ మర్చెండైజర్ యొక్క పనితీరు అనేటువంటిది మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో కనుక చూసినట్లయితే విజువల్ మర్చెండైజర్ మస్ట్ look after to take care of customers and their emotions, and they should easily attract towards the shop and buy the products. విజువల్ మర్చెండైజర్ కస్టమర్లను మరియు వారి భావోద్వేగాలను జాగ్రత్తగా చూసుకోవాలి, మరియు వారు సులభంగా మాల్స్ వైపు ఆకర్షించాలి, మరియు ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. సో విజువల్ మర్చెండైజర్ భావోద్వేగాలు అంటే ఇమోషన్స్. వారు ఏ విధంగా అయితే వారితోటి మనం మంచిగా కమ్యూనికేట్ అవుతామో వారు అప్పుడు ఎక్కువగా మన షాపింగ్ మాల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మరియు వారు ఉత్పత్తుల్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వినియోగదారుని యొక్క భావోద్వేగాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
వినియోగదారుని యొక్క డ్యూటీస్ అండ్ మర్చెండైజర్ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పర్సూట్ ఆఫ్ హిస్టరీ చూద్దాం. ఇక్కడ చూడండి, విజువల్ మర్చెండైజర్ must look after, take care of customers and their emotions, and they should easily attract toward the shop and buy the products. విజువల్ మర్చెండైజర్ భావోద్వేగాలను మనం జాగ్రత్తగా గమనించాలి, భావోద్వేగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మనం వినియోగదారుని మనము ఎక్కువగా మెనీ మర్చెండైజర్స్ takes training for these aspects, that what they have to do the things in the shop and what the way they don't create trouble for the customers. చాలా మంది వ్యాపారులు ఈ అంశాల శిక్షణ ఇస్తారు. వారు దుకాణంలో ఏం చేయాలి మరియు వారు వినియోగదారులకు ఇబ్బందిని సృష్టించని మార్గం. అవి కనుక పరిశీలించినట్లయితే వినియోగదారుడు అనేటువంటి కస్టమర్ ఇస్ ద గాడ్, కస్టమర్ ఇస్ ద కింగ్ అని పిలవడం జరుగుతుంది. సో మన సంస్థలో పనిచేసే సిబ్బంది కానీ, మన షాప్ ఓనర్కి వచ్చేటువంటి ప్రాఫిట్స్ కానీ అన్నింటిని కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకు వినియోగదారుడు అందిస్తున్నాడు. సో మనకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వి ఆర్ డిపెండ్స్ అపాన్ ద కన్జ్యూమర్స్ కాబట్టి వినియోగదారుడే మన యొక్క పేమెంట్స్ చేస్తున్నాడు. కాబట్టి వినియోగదారుని దేవుడితో పోల్చడం లేదా రాజుతో పోల్చడం అనేది జరుగుతుంది. అటువంటి వినియోగదారుడితో కానీ తర్వాత కస్టమర్స్తో కానీ మనం ఎప్పుడు కూడా గొడవ పడకూడదు. ఎంత ర్యాష్గా బిహేవ్ చేసినా కానీ అంత కూల్గా మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అతను ర్యాష్గా బిహేవ్ చేశాడని మనం ర్యాష్గా బిహేవ్ చేస్తే భవిష్యత్తులో మన సంస్థ నుంచి అతను ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మన సంస్థ వద్ద వస్తు సేవల్ని కొనుగోలు చేసే అవకాశం ఉండదు. సరియైన వేళలో అతన్ని సముదాయించి వెళ్ళగొట్టాలి తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడకూడదు అనేటువంటి అంశాన్ని ఇది తెలియజేస్తుంది. ద మర్చెండైజర్ రెస్పాన్సిబిలిటీస్ vary organization to organization, but basic responsibilities are to source the trim and necessary accessories, fabric for production, time and action plan to ensure shipments on right time. He should have good knowledge of fabric. వ్యాపారి యొక్క బాధ్యతలు సంస్థకు మారుతూ ఉంటాయి. అయితే ప్రాథమిక బాధ్యతలు టైం మరియు అవసరమైన ఉపకరణాలు, ఉత్పత్తికి ఫ్యాబ్రిక్, సరైన సమయంలో సరుకులు నిర్ధారించడానికి సమయం మరియు కార్యాచరణ ప్రణాళికను సోర్స్ చేయడం. సో విజువల్ మర్చెండైజర్ ఏం చేస్తారంటే, అయితే ఈ ప్రతి సంస్థకు ఒకే విధంగా ఉంటాయి అనేటువంటి ఉండవు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థకైతేనేమో అంటే ఉత్పత్తి సంస్థకైతేనేమో రా మెటీరియల్ అంటే ముడి సరుకు, తర్వాత వస్తు సేవల్ని ఎప్పుడు ఉత్పత్తి చేయాలి, ఎప్పుడు ఉత్పత్తి చేస్తే మంచి డిమాండ్ ఉంటుంది, స్టోర్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి అంశాలు ఉంటాయి. అదే ఒక సెల్లింగ్ సంస్థ అంటే కేవలం వస్తు సేవల్ని ఒక దగ్గర నుంచి కొనుగోలు చేసి రిటైలర్స్ కానీ హోల్సేలర్లు కానీ అమ్మేటువంటి సంస్థ కనుక అయినట్లయితే లేదా డిస్ట్రిబ్యూటర్ సంస్థ అయినట్లయితే దాని యొక్క విధులు అనేటివి వేరుగా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి సరైన సమయంలో సరుకులను నిర్ధారించిన సమయం మరియు కార్యాచరణ ప్రణాళిక. ఉత్పత్తి సంస్థన కేవలం సెల్లింగ్ ఆర్గనైజేషన్, ఉత్పత్తి సంస్థ అయితే ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది, తర్వాత అమ్మకాల సంస్థ అయితే మరొక యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఉంటారో ఈ విజువల్ మర్చెండైజర్ వారి యొక్క విధులు ఉత్పత్తి సంస్థకు కానీ తర్వాత డిస్ట్రిబ్యూటర్ సంస్థకు కానీ వేరుగా ఉంటాయని అర్థం. In some organizations, merchandiser also direct communicate with buyers to understand their needs. కొన్ని సంస్థలలో మర్చెండైజర్ కొనుగోలుదారులతో వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా కమ్యూనికేట్ చేస్తారు. కొన్ని సంస్థలలో ప్రత్యక్షంగా కమ్యూనికేట్ చేస్తారు, డైరెక్ట్లీ ఇన్వాల్వ్, కొన్ని సంస్థల్లో ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మర్చెండైజర్ ఈజ్
రెస్పాన్సిబుల్ ఫ్రమ్ టేకింగ్ ఆర్డర్ టు ఫైనల్ షిప్మెంట్ ఆఫ్ గూడ్స్. మర్చెండైజర్ వస్తువుల తుది రవాణాకు చర్యలు తీసుకోవడం నుండి బాధ్యత వహిస్తాడు. తుది రవాణా అంటే అల్టిమేట్ వినియోగదారునికి చేర్చడం అనేది అల్టిమేట్ ట్రాన్స్పోర్ట్ అని పిలవడం జరుగుతుంది. డ్యూటీస్ మోస్ట్ విజువల్ మర్చెండైజర్ వర్క్ ఫర్ లార్జ్ డిపార్ట్మెంట్ స్టోర్స్ అండ్ రిటైల్ చైన్స్. ఇది చాలా విజువల్ మర్చెండైజర్ పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్స్ మరియు రిటైల్ గోల్స్ల కోసం పనిచేస్తుంది. డ్యూటీస్ మోస్ట్ విజువల్ మర్చెండైజర్ వర్క్ ఫర్ లార్జ్ డిపార్ట్మెంట్ స్టోర్స్ అండ్ రిటైల్ చైన్స్. ఇక్కడ విజువల్ మర్చెండైజర్ అనేటువంటి వ్యక్తి పెద్ద పెద్ద సంస్థల్లో ఎక్కువగా రిటైల్ సంస్థలకు అమ్మకం చేయడం లేదా హోల్సేల్ సంస్థలకు అమ్మకం చేయడం జరుగుతుంది. కాబట్టి విజువల్ మర్చెండైజర్ అనేటువంటి వ్యక్తి వాటిలో ముఖ్యమైన పాత్ర వహిస్తాడని చెప్పవచ్చు. ఇందులో కనుక చూసినట్లయితే ముఖ్యమైన క్వశ్చన్స్, వాట్ ఈజ్ విజువల్ మర్చెండైజింగ్? షార్ట్ క్వశ్చన్ గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విజువల్ మర్చెండైజింగ్ అంటే ఏమిటి? విజువల్ అంటే ఐ, మర్చెండైజింగ్ అంటే వస్తువుల్ని కంటికి ఇంపుగా కంటిని ఆకర్షించే విధంగా వస్తు సేవల్ని ప్రదర్శించడమే విజువల్ మర్చెండైజింగ్ అని కూడా రాయవచ్చు. లాంగ్ క్వశ్చన్స్ లో చూసినట్లయితే 2 క్వశ్చన్స్ లాంగ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లిస్ట్ అవుట్ ద ఫంక్షన్స్ ఆఫ్ విజువల్ మర్చెండైజింగ్. ప్లానింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, కంట్రోలింగ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మర్చెండైజర్. విజువల్ మర్చెండైజర్ యొక్క విధులు బాధ్యతలు ఏమేమి ఉన్నాయి వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే.